విశాఖలోని ఇందిరా ప్రియదర్శిని మున్సిపల్ స్టేడియం సాహస విన్యాసాలతో హోరెత్తుతుంది. ఎంఆర్ఎఫ్ మోగ్రిప్ సూపర్ క్రాస్ ఎంఎఫ్ఎస్సిఐ 2025 జాతీయ స్థాయి మోటార్ బైక్ రేసింగ్ ఫైనల్ పోటీలు అత్యంత ఉత్సాహంగా జరిగాయి. దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో 5 రౌండ్లు పూర్తి చేసుకున్న ఈ ఛాంపియన్షిప్ తుది పోరుకు విశాఖ వేదికైంది. సుమారు 70 మంది రేసర్లు తమ బైకులతో గాల్లోకి ఎగురుతూ చేసిన అద్భుత ప్రదర్శనలు క్రీడా అభిమానులు మంత్రముగ్ధులను చేశాయి. పూర్తి వివరాలు మా ప్రతినిధి రాజు అందిస్తారు. విశాఖలో నేషనల్ బైక్ రేసింగ్ జరుగుతుంది. విశాఖ ఇందిరాగాంధీ స్టేడియంలో జరుగుతున్నటువంటి బైక్ రేసింగ్ ని మనం చూడొచ్చు. ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో చాలా అద్భుతంగా అటు RRR స్పోర్ట్స్, MRF, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ స్పోర్ట్స్ డిపార్ట్మెంట్ మొత్తం 3 కలిసి ఈ బైక్ రేసింగ్ అయితే నిర్వహిస్తున్నాయి. మొత్తం 130 మంది బైక్ రేసర్స్ దేశంలోని అనేక ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చారు. వీళ్లతో పాటుగా 4 దేశాల నుంచి కొంతమంది బైక్ రైడర్స్ అయితే ఇక్కడికి వచ్చినటువంటి అయితే ఉంది. దాదాపుగా 15 కేటగిరీస్ లో మొత్తం ఈ బైక్ రేసింగ్ అనేది జరుగుతుంది. స్టంట్స్ చేస్తున్నారు. 6 years కిడ్స్ దగ్గర నుంచి ఇంటర్నేషనల్ లో ఈ బైక్ రేసింగ్ లో పార్టిసిపేట్ చేసినటువంటి వాళ్ళందరూ కూడా ప్రస్తుతం అయితే ఈ బైక్ రేసింగ్ లో పార్టిసిపేట్ చేసినటువంటిది అయితే ఉంది. మనం చూస్తే విజువల్ లో అసలు ఒళ్ళు గగిరి పడుస్తుంది. ఒక్కొక్క స్టెప్ అంటే అవి బైకులు వెళ్తున్నటువంటి దాని కనుక ఆ వేగంగా వెళ్తున్నటువంటి వాటిని ఇక్కడ ఉన్నటువంటి అంటే ఆ రూట్ మ్యాప్ ను ఒకసారి కనుక మనం చూస్తే ఏ క్షణాన బైక్ స్కిడ్ అవుతుందో ఎక్కడ పడిపోతుందో అనేది అర్థం కానటువంటిది. అంత వేగంగా ఒకరి తర్వాత ఒకరు బైకులు రైడ్ చేస్తూ ఉన్నారు. మొత్తం విశాఖ ప్రజలకి ఇది ఒక విధంగా చెప్పాలంటే కన్నుల పండుగనే చెప్పాలి. ఎందుకంటే ఎప్పుడో కానీ ఇట్లాంటివి జరగవు. బహుశా ఇట్లాంటిది జరగడం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇదే మొట్టమొదటిసారి అయి ఉంటుంది. దేశంలోని దాదాపుగా 5 ప్రాంతాల్లో ఇప్పటికే వివిధ కేటగిరీల్లో జరిగినాయి. ఇప్పుడు ప్రస్తుతం విశాఖలో ఫైనల్ రేసింగ్ అయితే జరుగుతుంది. దీనికి సంబంధించి అన్ని కేటగిరీల్లో ఉన్నటువంటి వాళ్ళు పార్టిసిపేట్ చేస్తున్నారు. ముఖ్యంగా ఈ బైక్ రేస్ జరుగుతున్నటువంటి ప్లేస్ లో కూడా మొత్తం ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం అంతా అటు ఆ బైక్ రేస్ చూడడానికి వచ్చినటువంటి ప్రేక్షకులతో కిక్కిరిసిపోయినటువంటిది అయితే ఉందో. మనం చూస్తే వస్తున్నటువంటి బైక్ రేసర్స్ అసలు వాళ్ళు చేస్తున్నటువంటి స్టంట్స్ ఒక్కొక్కరు ఎంత హైట్ ఎగురుతున్నారంటే చూస్తున్నటువంటి వాళ్ళకే భయపడేంత అగా ఉంది. ముఖ్యంగా చూస్తే ఇంటర్నేషనల్ లెవెల్లో జరిగేటటువంటి ఇట్లాంటి బైక్ రేస్ కి విశాఖపట్నం ఆతిథ్యం ఇవ్వడం నిజంగా ఒక గొప్పతనంగా చెప్పుకోవాలి. ఆంధ్రప్రదేశ్ స్పోర్ట్స్ డిపార్ట్మెంట్, అదేవిధంగా MRF, RRR స్పోర్ట్స్ 3 కలిపి మొత్తం ఈ నిర్వహణ అనేది కొనసాగుతుంది. అనేక ప్రాంతాలకు సంబంధించినటువంటి బైక్ రేసర్స్ దేశంలోని నేషనల్ లెవెల్లో ఈ బైక్ రేసింగ్ లో పార్టిసిపేట్ చేసినటువంటి వాళ్ళతో పాటుగా ఇంటర్నేషనల్ లో బైక్ రేసింగ్ లో పార్టిసిపేట్ చేసినటువంటి వాళ్ళు ఎంతో మంది దీనిలో దాదాపుగా 130 మంది పోటీ పడుతున్నారు. మొత్తం 15 కేటగిరీస్ లో కూడా ఫైనల్లో గెలవడం కోసం ఒకరికొకరు పోటీ పడుతున్నటువంటిది అయితే ఉంది. ప్రతి దాన్ని, ప్రతి మూమెంట్ ని, ప్రతి క్షణాన్ని కూడా వీళ్ళ కౌంట్ చేస్తున్నటువంటిది అయితే చూడొచ్చు. వస్తున్నటువంటి ఒక్కొక్క బైక్ రేసర్ స్టార్ట్ అయినప్పుడు అందరూ ఒకేసారి స్టార్ట్ అవుతారు. కానీ గమ్యానికి చేరుకునేటప్పటికి కొన్ని ఏర్పడుతున్నటువంటి కొన్ని ఇబ్బందులు వాటన్నింటినీ వీళ్ళు బేరీ చేసుకుని వాళ్ళు చేస్తున్నటువంటి స్టంట్స్ మనం చూస్తే ఆ రైడర్స్ అందరూ కూడా ఒకరి వెనక ఒకరు వెళ్తున్నారు, ఒకరి పక్కన ఒకరు వెళ్తున్నారు. ఎవరి బైక్ ఎవరిని ఢీకుంటుందో కూడా అర్థం కాదు. ఒక పక్క నుంచి ప్రతి బైక్ ఎంతెంత హైట్ ఎగురుతుందో కూడా చూస్తున్నాం కదా. వేగంగా రావడం, ఒకేసారి స్టంట్స్ చేయడం, ఆ స్టంట్స్ చూస్తుంటే ఇంత అద్భుతమైనటువంటి ఈ బైక్ రేసింగ్ కి విశాఖ వేదిక కావడం, మొత్తం విశాఖ నగరంలో ఉన్నటువంటి యువత మొత్తం అంతా కూడా ఈ బైక్ రేస్ చూడడానికి ఇక్కడికి వచ్చినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. దీంతో ప్రస్తుతం ఎప్పుడు ప్రత్యక్షంగా చూడలేము, టీవీలకు మాత్రమే చూడగలుగుతున్నటువంటి ఒక అద్భుతమైనటువంటి బైక్ రేసింగ్ విశాఖ వేదిక అయినటువంటి నేపథ్యంలో ఎంతో మంది బైక్ రేసింగ్ ఇష్టపడుతున్నటువంటి వాళ్ళందరూ కూడా ప్రత్యేకంగా చూస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది.